వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ గాడ్స్ అంటే ఒక కుటుంబం పరిపూర్ణంగా ఎలా ఉండాలి అనేది మీకు వివరణ అందిస్తాను. మా తాతయ్య అమ్మమ్మకి 9 మంది సంతానం, మా అమ్మ 7వ సంతానం. మా తాతయ్య నానమ్మకి 8 మంది సంతానం, మరో తాతయ్య నానమ్మకి ఒక్కరు, మొత్తం 9 మంది. మా నాన్న 3వ సంతానం, మరో అమ్మ 2వ సంతానం. అంటే ఒక ఫ్యామిలీకి 9 మంది ఉండాలి, లేకపోతే మరో కుటుంబం చేరాలి. మా ఫ్యామిలీ ఇండియన్ గాడ్స్కి, లార్డ్ విష్ణు కుటుంబానికి సరిపోయింది కదా, అందుకే నాకు ఓన్ ప్లేలిస్ట్ వస్తుంది. ఇక్కడ నేను సుదర్శన చక్రాన్ని. మా తాతయ్య మా నాన్న కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడంట. ఎందుకంటే మా అమ్మ కష్టజీవట, బాగా చూసుకోమని ప్రాధేయపడినాడంట. అంతవరకే తెలుసు. నా తల్లి గుర్తులు కూడా లేవు, లేకుండా ఉంటే చూపించి ఉండేదాన్నే. అందుకే ప్రతి ఒక్కరిని అమ్మ అని పిలిచేవారము. నేను, మా చెల్లి. మరో చెల్లి మాత్రం మరో పెదనాన్న తీసుకుని వెళ్ళి ఇంటి పేరు మార్చుకున్నాడు. తరువాత వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. అందరూ జాబ్స్ చేస్తున్నారు, కానీ తల్లిని చూసే భాగ్యం మాకు కలగలేదు. అందుకే నాకు ఓన్ కంటెంట్ వస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.